ఈరోజు మనం ఉసిరికాయ పులిహోర ఎంతో యమ్మీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. Hello guys, welcome back to BMR Picket Stocks channel. How are you all? So let's get into the video. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పప్పులు, కరివేపాకు, ఎండుమిర్చి, నిమ్మకాయ, పచ్చిమిర్చి, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయలండి. మేము చిన్నవి కాబట్టి 8 తీసుకున్నాము 2 గ్లాసుల బియ్యానికి. సో పెద్దవైతే 5 అయినా సరిపోతాయి. సో మీరు క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఉసిరికాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కచ్చాపచ్చాగా పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి రైస్ని నార్మల్గా కుక్ చేసేసుకోండి. కుక్ చేసుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండి తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోకి ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు దానిలోకి పోపు దినుసుల్ని యాడ్ చేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి వేరుశనగ పప్పుల్ని యాడ్ చేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి. సో మేమైతే 4 ఎండుమిర్చి 3 పచ్చిమిర్చిని తీసుకున్నాము. సో వీటన్నిటిని కూడా ఇవి చిటపట్లాడుతూ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపుని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పోపుని దీని మీదకి యాడ్ చేసేయండి. ఈ పోపు ఇలా అయినా యాడ్ చేయొచ్చు, లేకపోతే మీరు దీనిలోకి మనం ఇందాక ఉసిరికాయ పేస్ట్ని చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని దీనిలోకి మీరు ఒకసారి ఫ్రై చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే ఇంకొక పద్ధతి ఫాలో అవుతున్నాం అనమాట. సో ఇది యాడ్ చేసేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాము. మీరు ఏ ప్రాసెస్నైనా ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మేమైతే బాండి తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఉసిరికాయ పేస్ట్ మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న దాన్ని కూడా మళ్ళీ దీనిలోకి యాడ్ చేసేస్తున్నాము. మీరు ఫస్టే పోపులో వేసేటప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇలా సపరేట్గా అయినా ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం అండి. సో అంతే, ఎంతో రుచికరమైన ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేస్తే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరికొన్ని వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, వెళ్ళి ఒకసారి చూసేయండి. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.